మల్లిని కారులోని దింపేసిన అరవింద్ గౌతమ్ దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ గౌతమ్‌ని చూసి, ఇక "నేను తిరిగి వచ్చేస్తాను గౌతమ్. నేను రాననుకున్నావు కదా! నేను ఆత్మలాగా కలిసిపోయాననుకున్నావు కదా!" అంటూ గౌతమ్‌కి షాక్ ఇస్తాడు అరవింద్. అయితే గౌతమ్ కూడా చాలా షాక్‌కి గురవుతాడు. ఆ తర్వాత అరవింద్ పోలీసుల దగ్గరికి వెళ్లి, "నన్ను చంపింది ఎవరో నాకు తెలుసు. దయచేసి గౌతమ్‌ని వదిలేయండి" అంటే అటు మాలిని, ఇటు పోలీసు ఇద్దరు ఆశ్చర్యానికి గురవుతారు. అదేంటి చంపింది గౌతమే, చంపాలనుకుంది గౌతమే కదా అంటే కాదని, ఆ రోజు జరిగింది వేరని, గౌతమ్ అస్సలంటే అస్సలు కాదని తేల్చి చెప్తే ఆ పోలీస్ అతను మీకేమైందండి? మిమ్మల్ని చంపాలనుకుంది గౌతమే. ఎందుకంటే ఆ రోజు లాస్ట్ ఫోన్ కాల్ అతనిదే ఉంది. అంతేకాదు అతని ఫోన్ సిగ్నల్స్ కూడా ఆ రోజు అక్కడే ఉన్నాయి అంటూ గౌతమ్ గురించి మొత్తం బండారాన్ని బయటపెడతాడు ఆ పోలీస్ అతను. కానీ అరవింద్ మాత్రం అదేమీ లేదని, నేనే వచ్చి చెప్తున్నానంటే ఇక మీరు భయపడాల్సింది లేదని, మాలిని ఇచ్చిన కంప్లెయింట్ ఇవ్వండి అని చెప్పి ఆ కంప్లెయింట్‌ని మొత్తం చించి పడేస్తాడు. కానీ నిజానికి ఆ రోజు అంటే అరవింద్ చనిపోయి చనిపో చంపడానికి ప్రయత్నించిన రోజు అరవింద్ గౌతమ్‌ని చూస్తాడు. ఆ విషయం మనకి చూపించరు గానీ, ఈరోజు ఎపిసోడ్‌లో బయటపడుతుంది. అయితే ఇక ఆ తర్వాత గౌతమ్ మీద చేయి వేసి నేను నిన్ను తీసుకొస్తాను, నిన్ను నేను విడిపిస్తాను అని చెప్పేసి బయటకు తీసుకొచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండాలని, మనందరం కలిసి ఇప్పుడు మల్లిని కలుద్దాం అని చెప్పేసి గౌతమ్ని తీసుకుని వెళ్తాడు. ఈలోపు మళ్ళీ వాళ్ళ అత్తగారికి జరిగిన విషయం అంతా అంటే అరవింద్ బ్రతికొచ్చినట్టు, వాళ్ళందరూ కలిసి గౌతమ్ దగ్గరికి వెళ్ళినట్టు విషయం చెప్తుంది. ఈలోపు అరవింద్ మాలిని గౌతమ్ని ఇంటికి తీసుకొచ్చి నీ ముద్దుల మొగుడు ఇదిగో, తను ఏ తప్పు చేయలేదన్న విషయం నాకు తెలుసు. అందుకనే నేను తనని విడిపించి తీసుకొచ్చాను అని చెప్పేసి గౌతమ్ విషయంలో అరవింద్ హ్యాపీ న్యూస్ చెప్పడమే కాకుండా హ్యాపీగా ఉండండని మాలిని అరవింద్‌లిద్దరూ వెళ్ళిపోతారు. కానీ గౌతమ్ విషయంలో మళ్ళీ మాత్రం గౌతమ్‌ని క్షమించదు. అలాగే దూరం పెడుతుందనమాట. ఎందుకనంటే మల్లికి మొత్తం తెలుసు. అరవిందే పెద్ద మనసు చేసుకొని గౌతమ్‌ని విడిపించాడని. కానీ ఇక్కడ అరవింద్, గౌతమ్ ప్లాన్ ఏంటి అనేది మాత్రం చాలా పెద్ద సస్పెన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.